శనార్థి అందరు ఎట్లున్నారు? చలో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దబదబా ఇలా మన అదృష్టల హెడ్లైన్స్ ఏందో చూసేయండి. మళ్ళా దంచి కొడుతున్నాయి మన దగ్గర ఎండలు, జర భద్రంగుండురియో జనాలు. మేడారం జాతరకు తారీఖులు ఖరారు, ముచ్చటిన్నాక మస్తు సంబరపడుతున్నారు భక్తులు. ట్రాఫిక్ పోలీస్ సార్లు మంచిగా వేస్తున్నారు చలాన్లు, ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది సార్లు అని అడుగుతున్నారు వాహనదారులు. మస్తు బిజీ అవుతున్నారు మన దగ్గర లీడర్లు. ఓ పారి మమ్ములను కూడా యాది చేసుకోండి సార్లు అని అంటున్నారు ప్రజలు. ఒక తానా మీటింగ్ పెట్టుకున్నారు, ఇక్కడ కనబడే లీడర్లు గిట్లు ఉండాలి కదా అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. సర్కారు పట్టించుకుంటలేరని గీ అన్న చేసిండు ఓ గమ్మతి ఉపాయం. ఇక సర్కారే చేయాలి మరి దానికి తగ్గట్టు న్యాయం. ఇప్పుడు మన అదర్స్ న్యూస్ లా ఆ ముచ్చటని ఈ ముచ్చటని మొదలు పెట్టకుండా అస్సలు ముచ్చట ఏందో షురూ చేద్దాం. ఇప్పుడు మనం ఒక్క ముచ్చట గురించి చాలా రోజుల సంధి మాట్లాడుకుంటా అన్నాం. గదేంది ఎరికే కదా. అగో మళ్ళీ ఏం తెలవనట్టే చూస్తారేండ్రో. మనం దినా అని చెప్పుకుంటూనే ఉన్నాం కదా మన దగ్గర నడుస్తున్న కాలం గురించి, ఎండ గురించి, గట్లనే వాన గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో దాని గురించి. మరి గదేందంటే అబ్బాబ్బాబ్బా ఏం వింటాలరా నాయన. అరే నీ అవ్వ జర్ర పొద్దు ఊకినాక 10 కాగానే బయటికి వెళ్దామంటే పానం అంతా జల్లు జల్లు అంటుంది. ఇక మన పట్నం ముచ్చట చెప్పుకుంటాము. ఇక మన పట్నం తిప్పలు మీకు తెలిసినా కదా నెల. ఇక పట్నంకి వచ్చిందంటే సగానికి సగం బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ అవ్వ ఇక వచ్చిరాని కాలం ఎప్పుడు ఎండలు పడతాయి ఎప్పుడు వానలు పడతాయి తెలిసి పాడైతే లేదు. ఆగమాగం అవుతున్నారు పబ్లిక్. ఇక ఈ ఎండలంతా ముచ్చట గిట్లుంటే ఇక ఇప్పుడు చూసినారులా అక్కడికక్కడింత జర చిన్న చినుకులు కూడా పడుతున్నాయట. ఈ అవ్వ వచ్చిరాని కాలం ఏందిరా నాయన, తెల్లారులైతే ఎండ పడుతుందా వాన పడుతుందా అనే ఆలోచనలు ఉన్నారు పబ్లిక్. ఇక ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రంగా ఉండరు. ఇప్పుడు ఏడాది షురూ కాగానే చాలా మంది చూసేదేంది అంటే మన ఇంట్లున్న క్యాలెండరు. ఇక క్యాలెండర్ తెరిచి అందులో ఏ పండుగ ఎన్నడున్నదా అని ఒకటెనకొకటి చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఈ ఏడాదిలో ఉన్న పండుగలన్నీ మళ్ళొచ్చే ఏడాదిలో కూడా ఉంటాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం 2 ఏళ్లకోపారు వస్తాయి. ఇక అందులో మళ్ళీ ఒక్క పండుగను మాత్రం చాలా ఘనంగా గట్లనే జోర్దార్గా నడుపుతారు. అయ్యో అంత చెప్పినా కానీ అస్సలు ముచ్చట చెప్పలే కదా. చలో ఇక ముచ్చట షురూ చేద్దాం. తారీఖులు రాసి పెట్టుకోండి. ఇక ఇక్కడ ముచ్చట ఏందంటే బడిలకు పోయే బడి పొలగాళ్ళు, కాలేజీలకు పోయే కాలేజీ పొలగాళ్ళు, కొలువులు చేసే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెండ్లు, ఇంట్లో పొండి ఉండే పెద్దవాళ్ళు పెద్దయ్యలు ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఈ పండుగ తారీఖులు ఫిక్స్ అయినయుల్లా. ఇంతకు ఏంది ఆ పండుగ తారీఖులు అని సోచాయిస్తున్నారులే. పండుగ తారీఖులు ఏంది అంటే మన తెలంగాణలోనే కాకుండా మొత్తం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర మన సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇక మేడారం జాతర అంటే మన తెలంగాణ జనాలకు పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు. అయితే వచ్చేడు ఫిబ్రవరి 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు మేడారం మహాజాతర జరగనుంది. అమ్మవార్లు, పూజార్లు, ఇంకా పెద్ద సార్లు అందరూ కలిసి ఈ డేట్లు ఫిక్స్ చేసిండ్రులా. ఇక చూడాలే ఈ తాప భక్తులు ఏ తిరగత్తరో. అరెవ్వా గీ బిరేక్ ముందు ఏమైనా మంచి వార్త ఉంటదా అని అనుకుంటున్నా మంచి వార్తనే దొరికింది కదా. అగో ఏంది గట్ల చూస్తారు, అసలు గా వార్త ఏందని అడుగుతున్నారులే. ఇప్పుడుగా రోడ్ల మీద పోయేటప్పుడు ఎన్నిసార్లు జరగా హెల్మెట్లు పెట్టుకోండ్రి అని ఎన్నిసార్లు చెప్పినా మనోళ్ళు మాత్రం చెవటోని చెవుల శంక ముదితే ఏం లాభం అన్నట్టుగానే చేస్తురు పోండ్రి. అగో ఈ ముచ్చట నిన్ననే చెప్పిండ్రు కదా మళ్ళెందుకు చెప్తున్నా అని సోచాయించకుండ్రి. ఇలా మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. చలో ఇక ముచ్చట ఏందో చూసేయండ్రి.
ట్రాఫిక్ అంటే మన హైదరాబాద్ దే ఫస్ట్ ర్యాంక్ ఆయే. ఇక మన పట్నంలో ఏ రోడ్డు చూసినా బిజీగా ఉంటుందాయే. 5 నిమిషాలలో ఇంట్లో పడాల్సిన మనము గంటలు ఉన్న తానే ఉంటున్నాం. ఇంకా అది కాకుండా మన ట్రాఫిక్ పోలీసులేమో రాంగ్ రూట్ వచ్చిన అన్నల తానా 30,000, గీత దాటిన అన్నల తానా 1,90,000, ముగ్గురు పోతున్న బండి అన్నల తానా 51,000, నెంబర్ ప్లేట్లు సక్క లేనోళ్ళ తానా 42,000, కార్లకు నల్లధాలను పెట్టినోళ్ళ తానా 9,000 ఇట్లా వసూలు చేస్తూనే ఉంటారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన అన్నల తానా 13,000. ఇక ఇంత చలాన్లు గుంజే బదులు ట్రాఫిక్ పోలీస్ సార్లు మీరేగా 200-250 పెట్టిగా హెల్మెట్ లాంటివి కొనియచ్చు కదా సార్లు. గట్లనే బండ్ల నాపి జనాలకు బుద్ధొచ్చేలాగా 4 మాటలు చెప్పుర్రి సార్లు. గిట్ల ఎన్ని చలాన్లు వేసినా మా వాళ్ళు మాత్రం అస్సలు వినరనే ముచ్చట మీకే ఎరక కదా సారు. జర మీరే ఓ పారి ఆలోచన చేయుండ్రి. చలో ఇక ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూద్దాం పాండ్రి. ఇప్పుడు తెలంగాణలో ముచ్చట్ల గనక చూసుకుంటే ఒక్కో ముచ్చట ఒక్కో తిరుగున్నది. ఎందుకంటారు? అయితే మన దగ్గర ఈ ముచ్చట ఎట్లున్నదంటే సంక్షేమ పథకాలు ఇచ్చి ఇయ్యనట్టు, అభివృద్ధి పనులు చేసి చేయనట్టు చాలా గమ్మత్తు చేస్తారు మన తాన లీడర్లు. కానీ ఏది ఏమైనా ఇవాళ రేపు మన లీడర్లు కూడా చాలా బిజీ అయిపోతురులా. ఎంత బిజీ అంటే కనీసం పబ్లిక్ మంచి చెడు కూడా అరుచుకుంటలేరు, గంత బిజీ అన్నట్టు. ఇక ముచ్చట ఏందంటే ఇక ఇది చేస్తాం అది చేస్తాం అంటారు కానీ ప్రభుత్వం ఏది చేయదు. గా ముచ్చట మన అందరికి బాగా ఎరికేగా. జనాలకి ఆశ కల్పిస్తారు కానీ చేసేది మాత్రం ఏం లేదు. ఇటు పక్క ఆనలు పడి నష్టపోయి మునిగిపోతున్న రైతులను చూస్తలేరు కానీ ఎన్నికల సంబరాలలో మునిగి వెళ్తారు. పల్లెటూర్లలో చేయాల్సిన పనులు చేస్తలేరు. మళ్ళీ ఇవన్నిట్లుంటే మన తాన బాగా పేరు మోగుతాన్న దళిత బంధు ఉన్నది, ఇక అది కూడా ఇచ్చులేదా. ఇక ఇంట్లో ఇంకింత గమ్మతి ముచ్చట ఏందంటే జనాల పేర్లు చెప్పి కొంతమంది ఎమ్మెల్యే సాబులు ఇన్ని పైసలు కూడా ఎనకిస్తారు. పోనీ లాక్కున్న పైసలని కేసీఆర్ సార్ అడుగుతున్నాడా? పోనీ కనీసం గిట్ల ప్రజలను మోసం చేసుడు మంచి పద్ధతి కాదు అని మందలిచ్చిండా? అట్లా లేకపాయే. ఇక ఇట్లా మన తెలంగాణలో ఒకటా రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇచ్చి ఇయ్యనట్టు, అభివృద్ధి పనులు చేసి చేయనట్టు చాలా గమ్మత్తు చేస్తున్నారు మన తాన లీడర్లు. కానీ ఏది ఏమైనా ఇవాళ రేపు మన లీడర్లు కూడా చాలా బిజీ అయిపోతారు. ఎంత బిజీ అంటే కనీసం పబ్లిక్ మంచి చెడు కూడా అరుచుకుంటలేరు. ఇక మొత్తానికి ఈ ముచ్చటంతా గట్లుంటే ఇప్పుడు మన రాష్ట్ర పెద్ద సారేమో పక్క రాష్ట్రంలో పార్టీల చేరికల చేపించుకున్నాడు, మంచి చెడు అరుచుకుంటున్నాడు. మన మంత్రివర్యులేమో రాష్ట్రంలో కార్యక్రమాలు చూసుకుంటా పబ్లిక్ నడుచుకుంటాడు. మొత్తానికి ఒక ముచ్చట్లో చెప్పాలంటే మన తాన లీడర్లు ప్రజల్ని పక్కకు పెట్టి పార్టీ పనులలో బిజీ అవుతున్నారని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. అగో నేనిప్పుడు మీ కొరకు ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చినా. అచ్చా, మంచి ముచ్చట అంటే ఇక గది పక్క మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది కావచ్చని అంటారులే. గీ వార్త మస్తు చక్కర్లు కొడుతుంది. కానీ గా చక్కర్లు కొట్టేది ఎక్కడో కాదులా, మన తెలంగాణలోనే. మనకి ఇది ఏదో గమ్మత్ ముచ్చట అని అనుకోకుండ్రి, రాజకీయ వార్తనే. కానీ వార్త మంచిగుంటది. చలో ఇక ఆలస్యం చేయకుండా ముచ్చట షురూ చేయండ్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇగో ఇప్పుడు మన దగ్గర మస్తు చక్కర్లు కొట్టే వీడియో ఏందంటే ఇక్కడ కనబడేది ఎవరులా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. గట్టిన పక్క పోయింటి ఇంకా వాళ్ళ పెద్ద సారు కూడా ఉన్నట్టున్నాడు కదా. మన హోమ్ మినిస్టర్ అలీ మొహమ్మద్ సారు. గట్టిన పక్కన మినిస్టర్ సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా ఉన్నారు కదా. ఈ వార్త ఏందో ఇందాం ఓపిక పట్టుంటే జర్రసేపు. और इस इनाग्रेशन के लिए तेलंगाना राज्य के हमारे होम मिनिस्टर जी पधारे हैं, उनका मैं धन्यवाद प्रकट करता हूं. और हमारे तरसानी श्रीनिवास जी जो सबके सेवा में रहते हैं, ना पार्टी देखते ना कुछ देखते. भाई मेरी एक जिम्मेदारी है, मैं एक मिनिस्टर हूं, मेरे पास जो आता है उसकी मैं सेवा करता हूं. बहुत अच्छी सोच रखकर हमारे तलसानी जी आगे बढ़ते हैं, मैं उनको भी हृदय से धन्यवाद प्रकट करता हूं. రాజాసింగ్ సార్ ఏమంటున్నాడు అంటే మరి మన పక్కన ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ పార్టీ చూడడు, గట్టిని ఏం చూడడు, మంచి చెడు ఆలోచన చేస్తాడు, మా ప్రజలను మంచిగా అరుచుకుంటాడు అని చెప్పుకుంటూ వచ్చిండు. గట్టిని మీరు చేసిన పనులకు మేము ఎప్పుడు కృతజ్ఞత చూపెడుతూనే ఉంటామని చెప్పుకుంటూ వచ్చిండు. ఈ ముచ్చట జర మంచిగా ఉన్నది కదా. మరి సార్ కూడా మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి గది కూడా ఇందాం. ये डबल बेडरूम सीएम साहब डिजाइन करे सो हमारे राजा भाई बोल रहे हैं, नरेंद्र मोदी साहब भी दिए बोल के कहा दिए. गरीब लोग अच्छा रहना,
उनके लिए मकान भी अच्छा रहना बोल के सीएम साहब डिजाइन करे सो है। इसमें क्या दो बेडरूम है, एक अच्छा हॉल रहेगा, 2 बाथरूम है, बालकनी है। ये क्या है, मेंटेनेंस जितना बिल्डिंग आज दे रहे मेंटेनेंस भी वही से करना पड़ेगा। अभी राजा भाई बोले तो इसलिए आप लोगों से रिक्वेस्ट है, ये अपना मकान है, अपना जाति का मकान है, अपना खुद का मकान है, अच्छा మెయింటైన్ करलेना। ఇప్పుడు గీసార్ ఏమంటున్నారంటే అవో మేము చేసింది ఏం లేనే లేదు, గది మన సీఎం సార్ చేసిన ఆలోచన, గట్లనే దానికింత మేము తోడైనాం గంతే। ఇక మరి మేము ఇట్లా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడే కాదు, జర వాటిని మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి, అవో ఇక గది మన అందరిది మనం మంచిగా చూసుకోవాలని చెప్పుకుంటూ వచ్చిండు। వారే వా హగో లీడర్లు అంటే గిట్లు ఉండాలి, పార్టీలు వేరు వేరైనా పని దగ్గర గట్లనే పబ్లిక్ దగ్గరకు వచ్చేసరికి మంచి ఒక్కతానే చేరి మంచి చెడు మాట్లాడాలి। ఇక ఇట్లా పబ్లిక్ కూడా జర ఇంత ఆసరైతున్నారంటే జర మంచి వార్తనే చెప్పుకోవచ్చు। మరి అయితే ఈ వీడియో చూసినాక ఇక రాజకీయాలు అన్నప్పుడు ఇక లొల్లిలు గట్టిన పంచాయతీలు ఉంటాయి, అగో మరి గవి పార్టీల వరకే ఉండాలి, పబ్లిక్ దగ్గరకు వచ్చినప్పుడు జర ఇంత ఆదుకోవాలని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్। ఇంతకు ముందే మనం ఒక ముచ్చట చెప్పినాం, యాదికున్నదా? గదేనుల్లా ఎండల గురించి మాట్లాడుకున్నాం కదా। మరి ఎండల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంతసేపు వానల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా। కానీ ఇప్పుడు మాట్లాడుకోబోయే ముచ్చట నాకైతే మస్తు నచ్చింది। నాకేంది చూసినాక మీకు కూడా నచ్చుతుందేమో। హౌ మరిగా అన్న ఆలోచన ఆ తీరుగా ఉన్నది కాబట్టి చలో ఇక ఈ ముచ్చట లాగిన కాడికి సాలు గాని అస్సలు ముచ్చట ఏందో చూద్దాం పాండ్రి। ఆనలు పడితే పట్నంలో పెద్ద తిప్పలాయే, అటు రోడ్లు నిండుడు, ఇటు ఇండ్ల పొంటి నీళ్ళచ్చుడు, కరెంటు షాకులు, డ్రైనేజీ కష్టాలు। ఇక ఈ ముచ్చట చూడుండ్రి, సర్కారు పట్టించుకుంటలేదని సర్కారు దృష్టికి వీళ్ళ బాధ ఎట్లయినా తెలవాలని ఒక అన్న చేసిన చిన్న గమ్మతి ఆలోచన ఏందంటే, అగో ఆనలు పడి రోడ్డు మొత్తం నీళ్ళతోని నిండిపాయే, అగో బండ్లు పోనీకి కూడా వస్తలేదు, గిట్లా వచ్చే పోయే రోడ్డు ఇట్లా నీళ్లతో ఉంటే జనాలు ఎట్లా పోవాలని అనుకుంటా జలపల్లి మున్సిపాలిటీలా నబీల్ కాలనీలో వచ్చిపోయే దారిలా జనాలు ఇబ్బంది పడితే సర్కారు కనీసం చూసి చూడనట్టు సప్పుడు కూడా చేస్తలేరని ఒక అన్న నీళ్ళల్లో బొరలాడుకుంటా స్నానం చేసుకుంటా ఇగో గిట్లా ఎగురుకుంటా దునుక్కుంటా పాట పాడుకుంటా వీడియో తీసి ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు। ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలల్లా। आने वाले दिनों में लोगों को ये बताइए, और जाने आने पब्लिक को बहुत हो रही है, लेडीज भी गिर गई तो मैं उठाया लेडीज की। मैं शुक्रिया अदा करता हूँ अब्दुल्ला सादी चेयरमैन साहब, आप मस्जिद में जाके असद साहब के आके दुआ करिए, आप लोगों के बीच में आके, आप लोगों के बातों में आके आप घर से इनका सॉलिडारिटी की तारीफ करें। आना के असद अली साहब 3 करोड़ 25 लाख रुपए का सेक्शन कराए, मैं शुक्रिया अदा करता हूँ। ये पानी भी ఎట్లున్నాయి మన అదృశ్య ముచ్చట్లు మంచిగున్నాయిలే। చలో రేపటి వార్తలలో మళ్ళీ పట్టుకొస్తది కల్పన, అంతవరకు నమస్తే।